షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. సజీవ వాహిని ఆదివారపు ఆరాధనకు విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. విష్ యూ అ మెరీ క్రిస్మస్ అండ్ అ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సరపు శుభాశీస్సులను తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం జీవం కలిగినది. దేవుడు అట్టి వాక్యం ధ్యానించడానికి మనకి దయచేసినటువంటి ఈ మిక్కిలి విలువైన మంచి సమయం కొరకై ఆయన నామం స్తుతిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, సైన్యములకు అధిపతి, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు మాకు దయచేసిన ఈ మంచి సమయం కొరకు వందనాలు. మీ వాక్యం ధ్యానిస్తుండగా లోతైన సత్యాలను, మర్మాలను గ్రహించులాగున మా మన నేత్రాలను వెలిగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడితే మాకు మేలయ్యా. మీరు మాతో మాట్లాడండి. నాతోనూ మాతోనూ అందరితోనూ కొంత సమయం ముచ్చటించి ఈ వాక్యపు వెనికిడిలో దీవించమని, వాక్యాన్ని ఆ హృదయంలో లోతుగా వెత్తి నీరు కట్టి ఫలింపజేయమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకునింటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మరి ఒక్కసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. మీకు ఎప్పుడైనా ఒక వాగ్దానము పొందుకోవడము, తర్వాత అది నెరవేరలేకపోవడం, లేదా ఇది నెరవేరుతుందనే సందేహము, ఇలాంటి సంఘటనలు, సందర్భాలు ఎదురైనట్లయితే మనం నేటి వాక్య భాగంలో చూస్తుండగా లూకాసు సువార్తలో 1వ అధ్యాయంలో మరియా అనేటువంటి ఆ కన్య విషయంలో కూడా అలాగే జరిగింది. రండి చూద్దాము. లూకాసు సువార్త 1వ అధ్యాయం 26వ వచనం ప్రారంభం నుండి మనం చూసినప్పుడు, 6వ నెలలో గాబ్రియేల్ అన్న దేవదూత గలిలయలో నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. హల్లెలూయా. మరియా జీవితంలో దేవదూత గాబ్రియేల్ అని మహాదేవదూత ప్రత్యక్షమై ఒక వాగ్దానాన్ని, ఒక ప్రవచనాన్ని, మరి ఒక గొప్ప శుభవార్తని తెలియజేస్తున్నప్పుడు మొట్టమొదటగా ఆమెకి సందేహం వచ్చింది. మరి దేవునికి సమస్తము సాధ్యమైన మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇది ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరగని దానినే, నా గర్భంలో ఎలాగా రక్షకుడు జన్మిస్తాడు, ఎలాగా ఒక శిశువు నా గర్భంలోనికి రాగలడు అనేటువంటి ఆ యొక్క అనుమానం ఆమెకి వచ్చింది. మన జీవితంలో కూడా దేవుని వాక్యమును విన్నప్పుడు, ఆయన వాగ్దానాలు మనకి వచ్చినప్పుడు, ఆ యొక్క ప్రవచనం మన జీవితంలో మనము మరి ఎదుర్కొన్నప్పుడు సహజ సిద్ధంగా కొంత అవిశ్వాసము, లేదా అపనమ్మకము, లేదా సంశయము, సందిగ్ధత ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మరి గాబ్రియేలు దూత పలికిన మాట మనం చూసినట్లయితే 35వ వచనం నుండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి చూసినప్పుడు, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. చూడండి, గాబ్రియేల్ దూత మరియతో చెప్తున్న విషయం. మొట్టమొదటిగా ఇది ఎలా సాధ్యం అంటున్నావు కదా, మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధ్యం. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక ఇది సాధ్యం
ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆ శక్తి నీ మీదకి వస్తుంది కాబట్టి ఈ ప్రవచనము, ఈ వాగ్దానము, దేవుడు సెలవిచ్చిన ఈ మాట నెరవేరుతుంది అని చెప్తూ ఆమెకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తూ, ఇంకొక మిరకల్ గురించి చెప్తూ మరియ విశ్వాసాన్ని గాబ్రియల్ దూత బలపరిచినట్టుగా చూస్తున్నాం. ఇదిగో గొడ్రాలను పడుతున్నటువంటి మీ బంధువురాలైన ఎలిజబెత్ ఉందే, వృద్ధాప్యమందు నీతిమంతులుగా ఉన్న ఆ జకరియా ఎలిజబెత్ దంపతులకు వారిని దేవుడు దర్శించి వృద్ధాప్యంలో మరి ఎలిజబెత్ గర్భం తెరవడం వల్ల ఇప్పుడు ఆమెకు 6వ నెల అని ఒక మంచి శుభవార్త చెప్తూ, ఒక అద్భుతాన్ని గురించి వివరిస్తూ మరియ విశ్వాసాన్ని గబ్రియేలు దూత బలపరచడం మనం చూస్తున్నాం. అవునండి, మనకి కూడా మన నీతి మీద, మన శక్తి మీద, మన యోగ్యత మీద, మన వైపు మనం చూసుకున్నప్పుడు విశ్వాసం రాదు. అయితే దేవుడు ఆయన గుణలక్షణాలను మనం ధ్యానించినప్పుడు, దేవుడు చేసిన కార్యములను, అద్భుతాలను, మహత్కార్యములను, సూచక క్రియలను మనం ధ్యానించినప్పుడు అప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. అవును, ఇది చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడు. ఇన్ని వాగ్దానాలు నెరవేర్చిన దేవుడు నా జీవితం నెరవేరుస్తాడు. ఇంతమందికి అద్భుతం చేసిన దేవుడు నాకు నెరవేరుస్తాడు. ఇంతకాలం నా జీవితంలో ఎన్ని కార్యం జరిగించిన నా దేవుడు ఇప్పుడు కూడా నాకు అది చేస్తాడనే నమ్మకం వస్తుంది. కాబట్టి సంవత్సరాంతంలో ఉంటున్న మనము మన జీవితంలో, అనేకుల జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యములను మనం ధ్యానించుకుంటున్నప్పుడు, మనం కలిగిన వాక్యం బట్టి, మనము ప్రార్థిస్తున్న వాగ్దానంను బట్టి, మనం ఎదురు చూస్తున్నటువంటి వాగ్దాన ఫలమును కొరకు మనకి విశ్వాసం అనేది వస్తుంది, ఇంకా మనకు నిరీక్షణ కలుగుతుంది. ఆమేన్. మరి దూత ఇంకొక విషయము చెప్తున్నారు చూడండి. గొడ్రాలను బట్టి ఆమెకి ఇది 6వ మాసం అని ఎలిజబెత్ గురించి చెప్పిన తర్వాత, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మరి ఆ దేవుని వాక్యము సజీవమైనది, శక్తి కలిగినది. అది ఏది మాట్లాడుతుందో, ఏది పలుకుతుందో, ఏది చెబుతుందో అది చేయడానికి శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆ వాక్యము నిరర్ధకం కానేరదు. దేవుడు పలికిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు అని మరియకు చెప్తాం. ఆమె యొక్క విశ్వాసాన్ని బలపరచడం గమనిస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని వాక్యము సజీవమైనది. అది ఏ విషయమైతే మనతో దైవజనుల ద్వారాను మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు కానివ్వండి, పర్సనల్ మెడిటేషన్లో, ఫ్యామిలీ ప్రేయర్లో ఎప్పుడైనా వాక్యంను మనం ధ్యానిస్తున్నామంటే ఆ వాక్యానికి ఎలాంటి పొటెన్షియల్, ఎలాంటి సామర్థ్యం ఉంది అంటే అది ఏది పలుకుతుందో అది నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన వాక్యం. ఈ విషయాన్ని మనము యెషయా గ్రంథంలో కూడా చూస్తాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినప్పుడు, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయనో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయును. హల్లెలూయా. మరి ఎలాగ వర్షము ఆకాశం నుండి క్రింద పడి ఒక విత్తనాన్ని మొలకెత్తించి దాని నుండి ఫలము తెప్పిస్తుందో, అలాగా దేవుని వాక్యము కూడా మరి దేవుని సముఖము నుండి, ఆయన సన్నిధానం నుండి బయలుదేరి వస్తుంది. కాబట్టి ఆ వాక్యము కూడా నిరర్ధకముగా తిరిగి మరలదు. కానీ దేని విషయమై పంపబడినదో దానిని నెరవేర్చుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం అని దేవుడే ఆయన చెప్తున్నారు. నా నోటి నుండి వచ్చే మాట నిష్ఫలముగా తిరిగి మరలక నేను పంపిన దానిని అది నెరవేరుస్తుంది, ఆ ఉద్దేశంను నెరవేరుస్తుంది అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యం విన్నప్పుడు మన హృదయాల్లో ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం వస్తుంది. ఏంటి, మనం ఏదైతే వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నామో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఏ వాగ్దానం కొరకు మనం ఎదురు చూస్తున్నామో అది నిశ్చయముగా నెరవేరి తీరుతుంది. ఖచ్చితంగా అది మన జీవితంలో ఫలిస్తుంది. మనం నమ్మగలము. దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
20వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినా కానీ అవన్నీ కూడా దేవుని నామం మహిమపరచబడులాగున మన జీవితంలో అది అవును, ఆమేన్ అయి ఉన్నాయి. ఆమేన్. దే ఆర్ ఆల్ ఎస్ అండ్ ఫర్ ఆమేన్ అని అంటుంది. అవునండి, దేవుని చేసిన వాగ్దానములు అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు అవును, ఆమేన్ అయి ఉన్నవి. కాబట్టి వాటిని మనం నమ్మి పొందుకోవాలి. వాక్యం వచ్చినప్పుడు, ప్రవచనం వచ్చినప్పుడు, వాగ్దానం వచ్చినప్పుడు ఎస్ లార్డ్, ఆమేన్, అవును ప్రభు, నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను అని చెప్పేసి మనము దానితో ఏకీభవించి దాన్ని విశ్వాసంతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా నెరవేర్పును మనం చూస్తాము. హల్లెలూయా. మరి దేవుని వాగ్దానాలు అన్నీ కూడా అవును, ఆమేన్ అని ఉన్నాయి. కాబట్టి మీరు పొందిన వాగ్దానము ఈ సంవత్సరంలో, ఒకవేళ ఈ సంవత్సరాంతంలో మీకు నెరవేరలేదు అనిపించినప్పటికీ, దేవుని వాక్యం ఎలాంటిదంటే నిర్ణయ కాలంలో, అనుకూల సమయంలో ఖచ్చితంగా అది నెరవేరుతుంది. కాబట్టి ఆ వాగ్దానంని ఎత్తిపట్టి ప్రార్థించడం మానవద్దు. వాగ్దానము నమ్మి దాన్ని విశ్వసించడము మనం విడిచిపెట్టకూడదు. ఆమేన్. మరి దేవుని వాక్యము, వాగ్దానము, ప్రవచనము, క్రిస్మస్ సీజన్ అంతా కూడా మనకి వాగ్దానంలో నెరవేర్పే యేసుక్రీస్తు వారి జననము, ఆయన ఎక్కడ పుడతారు, మరి యూదయ గోత్రం బెత్లెహేము అని ఎంత మాత్రపు దానివి, మరి ఆయన కన్యకకు పుడతారు అని చెప్పే విషయము, అనేకమైన ప్రవచనాల నెరవేర్పు కదండి. కాబట్టి ఆ ప్రవచనం అంటే దేవుని వాక్యమే. అటు ప్రవచనము నెరవేర్పు మనం చూసినప్పుడు మనకి విశ్వాసము పెరుగుతుంది. ఖచ్చితంగా మరి అట్టి ప్రవచనాల లేఖనాలను నెరవేర్చిన దేవుడు మనం పొందుకున్న వాగ్దానములను, వాక్యాలను కూడా నెరవేరుస్తారనే నిరీక్షణ మనకి కలుగుతుంది. హల్లెలూయా. మాత్రమే కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినప్పుడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని వాక్యం సెలవిస్తున్నది. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినదని, ప్రతి లేఖనము దైవావేశనం వలన కలిగినదని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రెత్. హల్లెలూయా, హల్లెలూయా. రువాక్ అనగా దేవుని శ్వాస. వాక్యము దేవుని శ్వాస ద్వారా, ఆయన బ్రెత్ ద్వారా మరి వచ్చినది. అందులో జీవం ఉంటుంది. అది పంపిన కార్యం ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని మరి ఒకసారి మనకి మరి ఈ వాక్యం ద్వారా మనం మరి ఒకసారి దృఢపరుచుకుంటున్నాం. అయితే ఇంకా వాగ్దానం బట్టి నాకు జరగలేదు, పొందుకోలేదని ఒకవేళ మీకు నిరీక్షణ కోల్పోతున్నారా, దుఃఖపడుతున్నారా, బాధపడుతున్నారా, కన్నీళ్ళలో వేలో బాధలో ఉన్నారా, ఈ సంవత్సరాంతంలో ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనము నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి వాగ్దానపు నెరవేర్పును చూడగలము. మరియా ఎలాగా పరిశుద్ధాత్మ ద్వారా, గబ్రియల్ ద్వారా ఆమెకు తెలియజేసిన సందేశమును ఆమె పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యగా ఉన్నప్పటికీ గర్భము ధరించి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని జన్మనిచ్చిందో, మీ జీవితంలో కూడా యూ విల్ డెలివర్ దట్ ఫ్రూట్ ఆఫ్ యువర్ ప్రామిస్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ prophecy, the fruit of the scripture that you are standing on. God will surely fulfill that promise in your life. ఆయన అబద్ధ మాటకు నరుడు కాడు కానీ దేవుడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. ఖచ్చితముగా ఆ వాగ్దానము, ఆ ప్రవచనము నెరవేరి తీరుతుంది. కాబట్టి
ఇది ఎలా సాధ్యం అనకుండా నా దేవునికి, సర్వశక్తుడైన నా దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మి మనం ఆ వాగ్దానం మీద నిలబడి ఆ వాగ్దానం యొక్క ఫలము మనం పొందుకుందాం గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వేవేల స్తోత్రములు, స్తుతులకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రములయ్యా. మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా నాయన మేము నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి ఆ వాగ్దానములను, వాక్యములను మా జీవితంలో నెరవేర్చుకునగలమని నేర్చుకుని ఉంటున్నాం తండ్రి. దేవా, మీరు పలికిన ఏ మాట నిరర్ధకం కాదని మేము తెలుసుకుని ఉంటున్నాము. మరి ఒకసారి రూఢిగా నమ్ముతున్నాము కనుక తండ్రి, మీరు మా జీవితంలో మీరు పంపించిన వాక్యములను, వాగ్దానాలను, ప్రవచనములను, లేఖనములను సమస్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి నెరవేర్ కొరకే నిరీక్షణ కలిగి, విస్తారంగా నిరీక్షణ కలిగి ప్రభువా, మేము అట్టి వాగ్దానాలను స్వతంత్రించుకుంటే కృప దయచేయమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలు ఏ వాగ్దానము నెరవేర్పు కొరకే బిడ్డలు కనిపెట్టుకొని ఉంటున్నారు తండ్రి. నీ కృపగల హస్తం వారిపై ఉంచి నాయన అట్టి వాగ్దానం నెరవేర్చి వారి జీవితం ద్వారా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సాక్షిగా నిలబెట్టుకునండి, దీవించండి. క్రిస్మస్ కాల దీవెనలను, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు బిడ్డలందరిపై కుమ్మరించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని సజీవాహిని మినిస్ట్రీస్ పైన నాయన అభిషేకం నుంచి, ఆశీర్వాదం నుంచి సంఘం విస్తరింపచేసి తండ్రి ఇటు పరిచయం ద్వారా మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తిగా లేచినామును ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. విష్ యు అగైన్ a Merry Christmas and a Happy New Year. God bless you all. Shalom. Praise the Lord.